ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసితిని. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనము. ఫర్ హీ వాజ్ బట్ వన్ వెన్ ఐ కాల్డ్ హిమ్ దట్ ఐ మైట్ బ్లెస్ హిమ్ and multiply him. Isaiah chapter 51 verse 2. ఈ రోజుకు గాను కృపగలిగినటువంటి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శక్తి అత్యున్నతమైనది, బలమైనది. ఆయన హస్తము క్రింద దీన మనస్కులైన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు, అన్యాయము చేయలేదు. ఆయన్నే నమ్ముకున్న వారిని దేవుడు అవమానపరచడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు కానీ శపించే దేవుడు కాదండి. ఈరోజున బహుశా నీ స్థితి కృంగిపోయిన స్థితి కావచ్చేమో, బాధాకరమైన స్థితి కావచ్చేమో, ఒంటరి అయిపోయినటువంటి దిక్కు లేక, ఎవరి ఆదరణ లేక, ఎవరి సహాయము లేక, అనుకున్న పనులు ఏవి కాక, ఎలా ముందుకు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అర్థం అవ్వక దిగులు చెందుతున్నావేమో. దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే సెలవిస్తున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని అంటున్నాడు. మనుషులు మనల్ని నమ్మించి మోసం చేస్తారేమో కానీ దేవుడు చేయడు కదండి. అది ఇస్తాం, నేను చెప్పినట్లు చేస్తే ఇది ఇస్తామని పని చేయించుకొని నీవెవరో తెలియదు అనేవారు లేకపోలేదు. మనకంటే వయసులో పెద్దవారు మనల్ని పిలిచినప్పుడు సాధారణంగా వారికి లోబడి వారు చెప్పింది వింటుంటాం. మనము కష్టాలలో ఉన్నప్పుడు మనకు ఎవరైనా గొప్పవారు, మన శ్రేయోభిలాషులు ఏదైనా చెబితే ఆలకిస్తాం. అటువంటిది దేవాతి దేవుడు పిలిచినప్పుడు, ఆయనకు లోబడి ఆయన చెప్పినట్లు చేసినప్పుడు మనకు ఇంకెంత ఆశీర్వాదం ఉంటుందో కదండి. దేవాతి దేవుడు ఈరోజు వాక్య భాగము ద్వారా మాట్లాడుతున్నాడు. అబ్రహామును ఏ విధంగా ఆయన పిలిచాడో, ఏ విధంగా అబ్రహామును ఆశీర్వదించాడో అనే విషయం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క అధ్యాయములో దేవుడు ఆయన యొక్క ప్రేమ ఎటువంటిదో, ఆయన మాటలు విన్నప్పుడు ఎలా దీవిస్తాడో, ఎటువంటి పరిస్థితులైనా మనకు దేవుడు ఎలా అనుకూలంగా మారుస్తాడో అనే అనేకమైన విషయాలు యెషయా భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. అబ్రహాము తన తండ్రిని కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. హారాను అనే ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. ఇక్కడ వాక్య భాగంలో అబ్రహాము ఒంటరి అయి ఉండగా అనే మాటను మనం చూడవచ్చు. ఒంటరి అయి ఉండడం అంటే అబ్రహాము ఎవరు లేని అనాథగా మిగిలిపోవడం కాదు, ఒక్కడిగా ఏకాకిగా జీవిస్తున్నాడని కాదు. అబ్రహాము భార్య మరియు అతని సహోదరుడు, కుమారుడు, తనతో పాటున్న సేవకులు అనేక మంది ఉన్నారు. కానీ అబ్రహాముకు సంతానము లేదు. దానిని గురించే దేవుడు అంటున్నాడు, అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు అని. హారానులో మంచి స్థితిలోనే అబ్రహాము ఉన్నప్పటికీ, కావలసినవన్నీ అబ్రహాముకు సమృద్ధిగా సమకూర్చబడుతున్నప్పటికీ అబ్రహాము ఒంటరితనంతో బాధపడుతున్నాడు. హృదయములో ఒకటే వేదన, నాకు 75 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా సంతానము లేదు అని అతనిలో అతనే కృంగిపోతున్నాడు. బహుశా ఈ రోజున నీకు కూడా ఏదో తెలియని లోటు ఉన్నదేమో. ఏదైతే కావాలి అనుకుంటున్నావో అది తప్ప మిగతా అన్ని సమృద్ధిగానే ఉన్నాయేమో. ఇంకెప్పుడు దానిని నేను చేయగలను, సాధించగలను, పొందుకోగలను అని వేదన, కలవరం నీవు కలిగి ఉన్నావేమో. బాధపడకు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, సెలవిస్తున్నాడు. ఆ రోజున అబ్రహామును దేవుడు పిలిచాడు. పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుని మాటకు లోబడిన అబ్రహాము తానున్న హారాను దేశము నుండి కానానుకు ప్రయాణమయ్యాడు, ఆశీర్వదింపబడ్డాడు. హారానులో ఎంత ఉందో దానికి నూరంతలు బహుశా అబ్రహాము పొందుకొని ఉండొచ్చు. అది మాత్రమే కాక దేవుడు అబ్రహాము కావాలి అనుకున్న సంతానమును అద్భుతంగా 100 సంవత్సరాలప్పుడు అనుగ్రహించి ఒక్కడిగా ఉన్న అబ్రహామును, అతని వంశమును అనేక మందిగా లెక్కించుటకు వీలు లేనంతగా చేశాడు. మాట ఇచ్చిన దేవుడు తప్పక దానిని నెరవేరుస్తాడు, తప్పకుండా జరిగిస్తాడు. ఈ రోజున నీవును నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చూడాలని ఆశపడుతున్నావా? ఏ కొరత అయితే నీకుందో ఆ కొరత తీర్చబడాలి అనుకుంటున్నావా?
అది అనారోగ్యమైన, అప్పులు ఇబ్బందులైన, అశాంతికరమైన పరిస్థితులైన, అంధకార క్రియల వలన శోధనలైన ఏదైనా సరే దేవుడు నిన్ను రక్షిస్తాడు, వాటి నుండి విడిపిస్తాడు. నీవు ఒంటరిగా కుమిలిపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన పిలిచే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన పిలిచినప్పుడు దేవుని మాటను విధేయించి ముందుకు సాగు. అబ్రహాము దేవుని మాటను విన్నాడు గనుకనే దీవించబడ్డాడు కదండి. నేను హారాన్ని వదిలి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే బాగుంది అని అనుకుంటే అబ్రహాము ఎప్పటికీ ఒంటరిగానే ఉండిపోయేవాడేమో. కానీ లోబడ్డాడు, ఆశీర్వాదాలను చూశాడు. నీవు లోబడు, తృణీకరించకు. దేవుడు అద్భుతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు అనుకున్నది కొంచెమైతే దేవుడు బహుగా నీకు ఇస్తాడు. ఆయన మహిమ నీకు చూపిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా, బలపరిచారు అయ్యా. మీరు తండ్రి అబ్రహాము ఒంటరిగా ఉండగా అతన్ని పిలిచి అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లుగా వారిని మీరు ఆశీర్వదించారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అదేవిధంగా మీ మాటకు లోబడినటువంటి అబ్రహామును ఏ విధంగా మీరు ఆశీర్వదించారో, ఏ విధంగా విస్తరింపజేశారో, ఏ విధంగా దీవించారో, అదేవిధంగా మీ యొక్క మాటను విని మీకు విధేయత చూపి మీ యొక్క మాటను బట్టి ముందుకు వెళ్తే మేము కూడా దీవింపబడతామని, మేము కూడా ఆశీర్వదింపబడతామని, మేము కూడా ప్రభా మీరిచ్చు ఘనతను మేము కూడా పొందుకుంటామని, బహుగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేసి ఆదరించినందుకు స్తోత్రాలు. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను మీరు దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది. నమ్ముచున్నాము తండ్రి, విశ్వసిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయా. రుణ భారాలన్నిటిలోంచి కూడా బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి నా ప్రభా. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా అందరితో సమాధానంగా సహవాసంగా ఉండునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి వచ్చిన కష్టాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నారో, దిగులు చెందుతున్నారో, వేదన పడుతున్నారో, ఆ వేదనంతటిని కొట్టివేయండి. వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి. వారి దుఃఖమును సంతోషంగా మార్చండి. అదేవిధంగా నా ప్రభా, ఉద్యోగం కొరకు ఎందరైతే బిడ్డలు ఎదురు చూస్తున్నారో మంచి ఉద్యోగమును దయచేయండి అయ్యా. ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, సెలెక్ట్ అవ్వనటువంటి పరిస్థితులు అయ్యా, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా. మంచి జాబును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అద్భుత కార్యాన్ని వారి పట్ల మీరు జరిగించండి. అదేవిధంగా వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డలకు అయ్యా, మీ యొక్క చిత్తంలో వారి వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయండి. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసేటువంటి కృపను దయచేయండి ప్రభా. అయ్యా, ఎందరైతే బిడ్డలు చేతి పని చేసుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకుంటున్నారో వారిని దీవించండి అయ్యా. వారు చేస్తున్న వ్యాపారాల్లో నూరంతల ప్రతిఫలము వారికి వచ్చినట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక అయ్యా దుఃఖముతో, వేదనతో మరి ప్రభా బిడ్డలు ఉంటుండగా ప్రభా మీరే వారికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన వయసులో అయా లోకానికి, పాపానికి బానిసలైపోతూ అయా చెడు వ్యసనాలకు బానిసలైపోతూ ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో అయా మారు మనసును మీరు అనుగ్రహించండి. విడుదలను దయచేయండి తండ్రి. అవును ప్రభా, గేమ్స్కి ఎడిక్ట్ అయిపోతున్న బిడ్డలు ఉన్నారు అయా. ప్రేమ అనే పేరుతో మోసపోయి ప్రభా మరి చెడు కార్యాలకు తలపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారి హృదయాలను మార్చండి నా ప్రభా. అదేవిధంగా నా ప్రభా, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయిన బిడ్డలు ఉన్నారు. తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడక ఎందరైతే బిడ్డలు వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకుంటున్నారో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. చెడు కార్యాలన్నిటిలో నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మీరే తండ్రి ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి. నెమ్మదిని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి ప్రభా. దేశాన్ని, అధికారులు మీరు దీవించండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని అయా, తెలివిని, వివేచనను వారికి మీరు అనుగ్రహించండి. దేశాన్ని పాలించేటువంటి అయా మరి ఉన్నతమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండండి. వారిని మీరు బలపరచండి అయ్యా, ధైర్యపరచండి. వారు అనుభవిస్తున్న బాధలు, శ్రమలు అన్నిటిలోంచి కూడా విడుదల దయచేయండి. సరైన టైంకు శాలరీ రాక ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో అయ్యా, సరైన సమయం
సమయంలో వారికి శాలరీ వచ్చుటకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. మిషనరీస్ని మీరు దీవించండి. వారు చేస్తున్న మీ యొక్క పరిచర్యలో అయా వస్తున్న ఆటంకులు అడ్డంకులు అన్నిటినీ కూడా తొలగించండి. మీరే వారికి తండ్రి తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి. మీ శక్తిని వారితో ఉంచండి. మీ అభిషేకమును వారిపై ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన అయా బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింపచేయునుగాక.